హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకెప్పటికి ఇలానే చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే నచ్చుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక నేను ఒక 4 to 5 కాకరకాయలు అయితే తీసుకున్నాను. సో ఇలాంటివి తీసుకోవాలని ఏం లేదు, సన్నం పొడుగుగా ఉండే కాకరకాయలు కూడా తీసుకోవచ్చు. వీటన్నిటికీ ఇలా పైన పుట్టంతా తీసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అలాగే తీసుకోవచ్చు. వీటన్నిటిని నేను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఈ సైజులో లోపల స్టఫింగ్ పెట్టడానికి ఇలా కట్ చేశాను అనమాట. వీటి లోపల గింజలు ఉన్నాయి కదా, వాటిని కూడా తీసేసుకుందాము. ఇలా చేత్తో అంటే ఈజీగా వచ్చేస్తాయి. పండుగా ఉన్నవి తీసుకోవద్దు, పచ్చిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలన్నమాట. వీటిని కూడా కర్రీలోకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఓన్లీ గింజలు మాత్రమే తీసుకోవాలి. ఇలా సైడ్స్ కున్న పొట్టంతా తీసుకోవద్దు. ఇలాగే నేను అన్నిటికీ తీసేసుకున్నాను అనమాట. గింజలు కూడా సపరేట్గా వేరే ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 teaspoon దాకా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు, ఇక్కడ నేను వేయట్లేదు. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 10 to 20 minutes పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 tablespoon ఆయిల్ వేసుకోండి. ఇందులోనే 1 tablespoon వరకు శనగపప్పు, 1 tablespoon వరకు మినపప్పు, 1/2 teaspoon జీలకర్ర, 1 tablespoon ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందాము. మీరు తినే స్పైసెస్ బట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 to 6 వరకు వేసాను. ఇప్పుడు వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. అలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఆనియన్ ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు వేసుకోండి. అలాగే ఒక 1/2 teaspoon పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. ఒక 70% ఉడికించుకోండి. 70% ఉడికింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు కాకరకాయని చూద్దాము. ఈ కాకరకాయలోకి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ వాటర్ అంతా ఇలా పిండేసుకోండి. ఇలా చేస్తే కాకరకాయలు అనేవి చేదుగా ఉండవు. ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయని మీకు అనిపిస్తే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా నేను కాకరకాయలో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 3 to 4 tablespoon దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటే కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్క కాకరకాయలు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్ ఫ్రై చేసుకోవాలి, ఓన్లీ 2 sides కాకుండా. అలా అయితేనే కాకరకాయ చేదు లేకుండా ఉంటుంది. వీటిని ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అనేది. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్ని సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే తినేటప్పుడు పచ్చి పచ్చిగా వస్తుంది. చూసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ కాకరకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను. సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాతనే మనం దీంట్లోకి స్టఫింగ్ పెట్టుకోవచ్చు. సో బౌల్లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం తీసుకున్న కాకరకాయ గింజలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మంచి కలర్లోకి వచ్చాక వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి అనమాట. మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇందులోకి 1 teaspoon దాకా సాల్ట్ వేసుకోండి. 1 tablespoon దాకా కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు కూడా చల్లారిపోయాయి. దీంట్లోకి స్టఫింగ్ లాగా పెట్టేసుకుందాము. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మధ్యలోకి స్టఫ్ లాగా పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ ఈ స్టఫింగ్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట, బాగుంటుంది. ఇలా నేను అన్ని కాకరకాయలోకి అయితే స్టఫ్ లాగా పెట్టేసుకున్నాను. వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 3 tablespoon దాకా ఆయిల్ వేసుకుందాము. ఇందులోనే ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు అంతా ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ వేసేసుకోండి. ఇలా వీటిని ఆయిల్లో ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూడండి, 2 sides ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ 2 sides చక్కగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన స్టఫ్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 minutes పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ గింజలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోండి. ఒకవేళ ఇలా వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు. కారం కానీ ఉప్పు కానీ తక్కువగా ఉంటే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక 1 minute పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా కాకరకాయ ఉల్లికారం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కూడా ట్రై చేయండి. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.